ఉత్తరప్రదేశ్లోని లక్నోలో 100 ఏళ్ల వృద్ధుడు సైబర్ మోసగాళ్ల బారిన పడ్డాడు. రిటైర్డ్ మర్చెంట్ నేవీ అధికారి హర్దేవ్ సింగ్ అనే వ్యక్తికి తెలియని నంబర్ నుండి కాల్ వచ్చింది. అతను కాల్ ఎత్తినప్పుడు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులమని చెప్పుకున్న మోసగాళ్లు అతనిపై మనీ లాండరింగ్ కేసులో ప్రమేయం ఉందని ఆరోపించారు. ఆ తర్వాత స్కామర్లు అతన్ని డిజిటల్ అరెస్ట్ చేసి బ్యాంక్ వివరాలు అడిగారు. ఈ సంఘటన గురించి ఎవరికి చెప్పలేక ఒంటరిగా ఉండిపోయాడు. నిరంతరం సైబర్ నేరగాళ్లతో ఫోన్లో చాటింగ్లో ఉండాల్సి వచ్చింది. కొన్ని గంటల తర్వాత మిస్టర్ సింగ్ కుమారుడు ఇంటికి చేరుకున్నప్పుడు అతనికి జరిగిన నష్టాన్ని కుమారుడికి వివరించాడు. ఆ తర్వాత కొడుకు స్కామర్లతో మాట్లాడినప్పుడు తనను కూడా బెదిరించారు. వెరిఫికేషన్ కోసం డబ్బులు పంపమని అన్నారు. మళ్ళీ తిరిగి ఇస్తాము అని అన్నారు. భయపడి మిస్టర్ సింగ్ కొడుకు సైబర్ మోసగాళ్లకు మొత్తం 1.29 కోట్లు చెల్లించాడు. అయితే డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో మిస్టర్ సింగ్ కుమారుడు జాతీయ సైబర్ హెల్ప్ లైన్లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.